చెప్పండి, ఎందుకు మీరిద్దరు దూరంగా ఉంటున్నారు? అసలు ఏమైంది మీకు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. ఇద్దరు ఒకరికొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగినప్పుడు సంతోషపడ్డారు. కొన్ని మనస్పర్ధల వల్ల మీ నిశ్చితార్థం చెడిపోయి మీ ఇద్దరికి వేరే వ్యక్తులతో పెళ్లి ఖాయమైనప్పుడు మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో జీవితం పంచుకోలేక బాధతో విలవలాడిపోయారు. చివరికి అందరినీ ఒప్పించి ఒకటయ్యారు. మీ ప్రేమని గెలిపించుకోవడానికి అంత పెద్ద యుద్ధం చేసిన మీకు ఇప్పుడేం కష్టం వచ్చిందని అలా పరాయి వాళ్లలాగా దూరంగా బ్రతుకుతున్నారు? మీ ఇద్దరి మధ్య ఏం బాగులేకపోయినా అంతా బాగున్నట్టు మా ముందు నటిస్తున్నారెందుకు? చూసావా ఎలా మాట్లాడుతుందో? మాధవ్ చేతికైన గాయం కూడా ఆ గుళ్ళో జరిగిందే. మనం బాధపడతామని హోటల్లో కాలిందని చెప్పాడు. గదిలో కూడా విడివిడిగానే పడుకుంటున్నారా? అవును బావా, ఆ భూమి ప్రేమంతా నటనే, మన ముందే నటిస్తుంది. గదిలో మాధవ్ని కింద పడుకోబెట్టి తను మాత్రం దర్జాగా మంచం మీద పడుకుంటుంది. ఆ భూమిని ఉండు. ఆగు, వద్దు బావా. ఇప్పుడు నువ్వు కోపడితే ఇంట్లో వాళ్ళంతా బాధపడతారు. మాట్లాడకుండా ఎలా? ఇన్ని విషయాలు చూసిన తర్వాత వదిలేస్తే నువ్వు అనుకున్నట్టే ఆ భూమి నా తమ్ముడిని బ్రతకనివ్వదు. ఈ విషయం ఇప్పుడే తెలిపోవాలి. అది బావా, నాకు కావాల్సింది కూడా అదే బావా. భూమి భూస్థాపితం కాబోతుంది. చెప్పమ్మా భూమి, నోరు తెరిచి మీ కష్టం ఏంటో చెప్తేనే కదా పెద్దవాళ్ళుగా మేం పరిష్కారం చూపించగలిగేది. అలా కాకుండా ఇలా ఎన్నాళ్ళని లోపలొకలాగా బయటకొకలాగా నటిస్తూ నలిగిపోతారు. చెప్పండి ఏమైందో. సరే చెప్తానమ్మా. మేమిద్దరం దూరంగా ఉండడానికి కారణం అన్నయ్య అని భూమి నిజం చెప్పేస్తే అనవసరంగా అన్నయ్య బాధపడతాడు. అలా జరగకూడదు. లేదు, నేను చెప్తాను. మాధవ్ నిజం చెప్పేస్తే గొడవ తగ్గకపోగా ఇంకా పెద్దదవుతుంది. ఇప్పుడు మా ఇద్దరి జీవితాల్లోనే సంతోషం లేదు. కానీ ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. నేనే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. లేదు, నేనే చెప్తాను. నేను చెప్తాను అన్నాను కదా. లేదు, నేను ఆపండి. అసలేం జరిగిందో ఎవరో ఒకరు చెప్పండి. ఎవరు చెప్పినా నిజమే చెప్పండి. ఏమీ లేదు. భూమికి ఒక స్వామీజీ ఎదురుపడి మేమిద్దరం ఒక 3 సంవత్సరాల పాటు సంసారానికి దూరంగా ఉండాలని చెప్పారంట. అందుకే ఇలా దూరంగా ఉంటున్నాం. అంతకుమించి ఇంకేం లేదు. ఎవరో స్వామీజీ చెప్పారు, మీరు సంసారానికి దూరంగా ఉన్నారు. సరే, అంతా బాగుంది. మరి మిమ్మల్ని గొడవ పడమని ఆ స్వామీజీ చెప్పారా? చెప్పరా? దీనికేం సమాధానం చెప్తావు? అది కాదమ్మా, స్వామీజీ చెప్పిన విషయం ఇంట్లో చెప్దామని నేను, వద్దు అందరూ బాధపడతారని తను వాదించుకుంటున్నాం అంతే. అవును అంతే అత్తయ్య గారు. అయినా మా ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి? మేమిద్దరం బాగానే ఉన్నాం. మీరెవరు కంగారు పడకండి. చాలు. మీరు చెప్పే అబద్ధాలు ఇక చాలు, ఆపండి.
ఏంట్రా రాఘవను చెప్పేది? వీళ్ళు చెప్పేది అబద్ధమా? అవునమ్మా, తాను చెడిన కోతి ఊరంతా చెరిపింది అన్నట్టు అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిన ఈ భూమి మన మాధవ్తో కూడా అవలీలగా అబద్ధాలు చెప్పిస్తోంది. రాఘవ, నా పెంపకం గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. ఏ ఆధారంతో నా బిడ్డ అబద్ధం చెప్తుందని అంటున్నావు? ఉన్నాయి. మీ అమ్మాయి చెప్పిన ప్రతి అబద్ధానికి నా దగ్గర ఆధారాలున్నాయి. ఇదిగో, మీరే మీ కళ్ళతో స్వయంగా చూసి మీ కూతురు ఎలాంటిదో తెలుసుకోండి. ఏంటమ్మా ఇది? అమ్మ భూమి, ఏంటమ్మా ఇది? గుళ్ళో అల్లుడు గారితో ఆ విధంగా ఎందుకు గొడవ పడుతున్నావు? అంటే అదేంటంటే ప్రసాదు,